నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నా క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, లిస్ట్ ద ఎలిమెంట్ ఆఫ్ ద సెట్. దట్ ఈస్ సెట్ బిల్డర్ ఫామ్ లో ఒక సెట్ ని మీకు ఫ్రేమ్ చేస్తాడు, అయితే దాని యొక్క రోస్టర్ ఫామ్ క్లియరా, అంటే ఎలిమెంట్స్ ఏమవుతాయో రాయాలి. సింపుల్ క్వశ్చన్ ఏమిచ్చారో చూసుకోండి. మీరు ఎక్స్ ని ఎత్తుకోవాలి, ఎక్స్ షుడ్ బి అన్ ఇంటీజర్ అయి ఉండాలి. ఓకేనా. సో మీకు నెగిటివ్ ఇంటీజర్స్ పాసిబుల్, పాజిటివ్ ఇంటీజర్స్ పాసిబుల్, కాకపోతే ఇక్కడ వాడు డిఫైన్ చేయలేదు నెగిటివ్ పాజిటివ్ అని. ఓకేనా. కాబట్టి యాక్చువల్లీ అది ఇట్ షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పాలి. ఓకేనా. ఎందుకంటే మీకు ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి, అండ్ వాడు అడుగుతుంది స్క్వేర్ కాదు క్యూబ్ కదా, కాబట్టి మళ్ళీ నెగిటివ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ లో కొంచెం డేటా మిస్ అయింది. క్లియరా. కాబట్టి ఇక్కడ ఇట్ షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్. పాయింట్ క్లియర్. నా నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే కండిషన్ దాని యొక్క ఎక్స్ క్యూబ్ మీరు ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తారో ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. అంటే 50 దాకా రావాలి, లేదా అంతకంటే తక్కువ రావాలి తప్ప 50ని దాటకూడదు. అంతే కదా కాన్సెప్ట్. ఓకేనా. కాబట్టి మీకు రివర్స్ లో చేయడం చేపిస్తా. మీరు అనవసరంగా ఎలిమెంట్స్ ని ఫామ్ చేయడం కంటే కూడా కింద మీకు 4 ఆప్షన్స్ ఇచ్చేసాడుగా, 4 ఆప్షన్స్ లో ఏవైతే ఆ కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయో చూసుకోండి, మీకు ఆన్సర్ దొరికేస్తుంది. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా. ఎందుకంటే మీకు ఇంటీజర్స్ అంటే ఇట్ ఇస్ అన్ ఇన్ఫినైట్ సిరీస్, రాస్తూనే వెళ్ళొచ్చు ఎప్పుడు దాకా 50 రీచ్ అయ్యేదాకా. ఓకేనా. కానీ మనకు అంత అవసరం లేదు కదా, ఇచ్చిన ఎలిమెంట్స్ ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. క్లియరా. కాబట్టి కాన్సెప్ట్ చూసుకోండి. నా ఫస్ట్ కనుక 2, 3 తీసుకున్నారు అనుకోండి, 2 క్యూబ్ అంటే ఎంత 8, 3 క్యూబ్ అంటే ఎంత 3 3 9, 9 3 27. ఓకేనా. 4 క్యూబ్ 4 4 16, 16 4 64 దాటేసింది. ఓకేనా. అంటే మీకు 4 అనేది కంపల్సరీగా ఉండకూడదు. పాయింట్ దొరికేసింది. ఏ సెట్ లో అయితే 4 ఉండదో అదేది కూడా దీనికి రోస్టర్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. కరెక్టేనా. కాబట్టి దీంట్లో 4 ఉంది, దీంట్లో 4 ఉంది, దాంట్లో 4 ఉంది, వదిలేస్తే మీకు కరెక్ట్ ఆప్షన్ ఏది దొరికేసింది. దట్ ఈస్ 1, 2, 3. 1 అని క్యూబ్ చేస్తే అదే వస్తుంది. 2 ని క్యూబ్ చేస్తే 2 2 4, 4 2 8. నెక్స్ట్ 3 ని క్యూబ్ చేస్తే 27 ఆల్రెడీ చెప్పాను అవునా. కాబట్టి ఇవన్నీ కూడా 50 కంటే బిలోనే ఉన్నాయి. కాబట్టి మీ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది సి. దట్ ఈస్ 1, 2, 3 విల్ బి యువర్ కరెక్ట్ ఆప్షన్. పాయింట్ అర్థమైనట్టేనా? అర్థం కాకపోతే ఏం చేయాలి, నాకు అర్థం కాలేదని చెప్పాలి. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఓకేనా. క్లాసెస్ ఏం ఫాస్ట్ గా వెళ్ళట్లేదుగా, నోట్స్ రాసుకోవడానికి సఫిషియెంట్ టైం దొరుకుతుందిగా. ఓకేనా. ఒకవేళ క్లాసెస్ కనుక కొంచెం స్పీడ్ ఎక్కువ అయినట్టయితే అది కూడా కింద తెలియజేయండి. సో దట్ నేను కొంచెం ఇంకా స్లో డౌన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. పర్పస్ వచ్చేటప్పటికల్లా ముందు మీకు అర్థం కావాలి. నేను ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకో, మిగతా వాళ్ళు అలాగే యూట్యూబ్ లో కంటెంట్ అప్లోడ్ చేసుకోవడానికి చెప్పినట్టు ఉంటుంది. మన పర్పస్ అది కాదు, మీకు తెలుసు కదా. కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. సో క్వశ్చన్ ని జాగ్రత్తగా వినండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ? ఇచ్చిన వాటిల్లో ఏది కరెక్ట్ రాయాలి. నా ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ది A, B తీసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఏ సబ్సెట్. దేనికి? నెక్స్ట్ దానికి. ఆ నెక్స్ట్ దాన్ని ఎలా డిఫైన్ చేశాడు? ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ తడబడుతున్నా. ఓకేనా. ఇంగ్లీష్ మన వీకెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి తడబాటు కంపల్సరీగా వచ్చింది. ప్రాబ్లం ఏం లేదు, మన అచ్చ తెలుగులో మాట్లాడుకున్నాం కదా. ఓకేనా. మన క్వశ్చన్ అర్థం కావడం కావాలి. కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అది ఇంగ్లీషా తమిళ పక్కన పెట్టేయండి. క్లియరా. నా కాన్సెప్ట్ చూడండి. ఇంగ్లీష్ లో ఓవెల్స్ ఏమున్నాయి మనకి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇక్కడ దాకా అయితే క్లారిటీ ఉంది కదా. దాంట్లో వాడు ఏమని చెప్తున్నాడు? ఏ, B దీనికి సబ్సెట్ అవుతుంది అన్నాడు. సబ్సెట్ చేసేటప్పుడు ఇందాక క్వశ్చన్ లో చెప్పాను అవునా. ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో అవి మెయిన్ సబ్సెట్ లో నుంచి దానిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రావాలి, లేదా అంతకంటే తక్కువ రావచ్చు, కానీ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉండకూడదు అన్నా అవునా. మరి ఇచ్చిన ఓవెల్స్ లో బి లేదు, కానీ దీనిలోకి బి వచ్చేసింది. కాబట్టి ఇది ట్రూనా ఫాల్స్? క్లియరా. నెక్స్ట్ చూడండి. 1 2 3 4 ఫస్ట్ సెట్ లో ఉన్నాయి. 1, 2, 3 నెక్స్ట్ దానిలో ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి, దీనిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా దీనిలో లేవు, కానీ దీనిలో ఉన్నాయి అవునా. కాబట్టి ఇది చిన్న సెట్ దాని నుంచి తయారు చేయబడింది. కాబట్టి ఏముండాలి, యాక్చువల్లీ ఇది దీనికి సబ్సెట్ అయి ఉండాలి, కానీ రివర్స్ లో ఇచ్చారు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, రాంగ్. సెకండ్ ఇది కూడా కుదిరే ఛాన్స్ లేదు. నెక్స్ట్ చూడండి. మూడోది 5 బిలాంగ్స్ టు 4, 5, 6. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఒక సెట్ రాసి అది బిలాంగ్స్ టు అని రాశానంటే అది నెక్స్ట్ దానిలో కూడా యాజ్ ఎ సెట్ ఫామ్ లోనే ఉండాలి. అంటే నేను దాన్ని ఎలా రాయాలి? 5 అనేది సింగిల్ ఎలిమెంట్ సెట్ రాసినప్పుడు ఇది నేను బిలాంగ్స్ టు అని రాశాను అంటే 4 మళ్ళీ దీనిలో 5 యాజ్ ఏ సబ్సెట్ అయి ఉండాలి దానికి. ఓకేనా. ఇట్ షుడ్ బి అన్ ఇంటర్నల్ సెట్. తర్వాత దానికి 6 ని రాయండి. మరి ఈ ఫామ్ లో ఇచ్చారా?
ఇవ్వలేదుగా, ఇది ఎలిమెంట్ ఫామ్ లో మాత్రమే ఇచ్చారు కాబట్టి మూడో ఆప్షన్ కూడా రాంగ్. దీని క్లారిటీ ఇక్కడ ఇచ్చాను చూడండి, 2,3 దీనిలో 2,3 అర్థమైంది ఎలా రాశాడు. కాబట్టి మీ అల్టిమేట్లీ బిట్ ఏమవుతుంది, ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైతేనా, ఎంతైనా చెమట ఊడుస్తున్నాం. దీని యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అయ్యి మీరు కాన్సెప్ట్ నేర్చుకుని రేపు పొద్దున బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ కనుక తెచ్చినట్టయితే పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది అంతే.